ఆకాశవాణి వరంగల్ కేంద్రం. యువవాణి యువజనుల కార్యక్రమం. ఈనాటి యువవాణి యువజనుల కార్యక్రమంలో నేటి తరం నారీశక్తి కుమారి పూజా మంతోజు ప్రసంగం వింటారు. నమస్కారం శ్రోతలారా, ఈరోజు మన ఆకాశవాణిలో ఒక ముఖ్యమైన అంశం గురించి మాట్లాడుకుందాం. అదే ఫెమినిజం అంటే స్త్రీవాదం. ఈ పదం వినగానే మగ మహారాజుల మొహాలు మాడిపోతాయి. అమ్మాయిలు కొంచెం గర్వంగా ఫీల్ అవుతారు. కానీ నిజానికి ఫెమినిజం అంటే పురుషులకు వ్యతిరేకం కాదు. అది ఆడామగ ఇద్దరికీ సమాన గౌరవం, సమాన అవకాశాలు ఉండాలని కోరుకోవడం. సింపుల్గా చెప్పాలంటే సమాజ రథానికి స్త్రీ పురుషులు 2 చక్రాల లాంటి వారు. 2 సమానంగా ఉన్నప్పుడే ప్రయాణం సాఫీగా సాగుతుంది. అవకాశాల్లో సమానత్వం, గౌరవంలో సమభావం అని కోరుకోవడమే అసలైన ఫెమినిజం. ఈ రోజుల్లో మహిళలు అంతరిక్షం నుంచి ఒలింపిక్స్ వరకు అన్ని చోట్ల జెండా ఎగరవేస్తున్నారు. అది చూస్తుంటే చాలా గర్వంగా ఉంటుంది. కానీ ఒక్కసారి ఇంటివైపు చూస్తే ఆఫీసులో సమానంగా పనిచేసి ఇంటికి రాగానే వంటగది బాధ్యత, పిల్లల పెంపకం, ఇంటి పనులన్నీ కేవలం ఆమెవే అన్నట్టుగా ఇప్పటికీ చాలా ఇళ్లల్లో పరిస్థితి ఉంది. స్త్రీకి చదువుకునే హక్కు వచ్చింది, ఉద్యోగం చేసే హక్కు వచ్చింది, కానీ విశ్రాంతి తీసుకునే హక్కు ఇంకా పూర్తి స్థాయిలో రాలేదేమో అనిపిస్తుంది. మన ఇంట్లో ఆడవాళ్ళని చూస్తుంటే నాకు ఒకటే గుర్తొస్తుంది. ఆమె సాక్షాత్తు ఆ అష్టభుజి స్వరూపం. ఎందుకంటారా? ఒక చేత్తో ఆఫీస్ ల్యాప్టాప్ టైపింగ్, మరో చేత్తో కుక్కర్ విజిల్స్ లెక్క పెట్టడం, మధ్యలో ఫోన్ భుజం మీద పెట్టుకొని బాబుకి హోంవర్క్ చేశావా అని ఆరా తీయడం, ఇవన్నీ ఒకేసారి ఎలా చేస్తారో ఆ దేవుడికే ఎరుక. మనం ఒకేసారి ఫోన్ మాట్లాడుతూ టీ తాగడమే కష్టం. అలాంటిది వాళ్ళు మల్టీ టాస్కింగ్లో గోల్డ్ మెడలిస్టులు. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. వండర్ ఉమెన్ సినిమా చూసి విజిల్స్ వేస్తాం, కానీ మన ఇంట్లో ఉన్న వండర్ ఉమెన్ మాత్రం చాయ్ కప్పు పట్టుకొని కాసేపు సోఫాలో కూర్చుంటే ఏంటి ఇవాళ వంట ఇంకా అవ్వలేదా అని అడిగేస్తాం. పాపం ఆమెకి కూడా ఒక రిమోట్ పట్టుకొని నచ్చిన ఛానల్ చూస్తూ హాయిగా నవ్వుకునే హక్కు ఉంది అన్న విషయాన్ని మర్చిపోతాం. లింగ సమానత్వం అంటే కేవలం మాటలు కాదు, అది ధైర్యంతో కూడిన కార్యాచరణ అని చిప్కో ఉద్యమం నిరూపించింది. 1970లలో ఉత్తరాఖండ్ అడవులను నరికివేయడానికి వచ్చిన కాంట్రాక్టర్లను అడ్డుకోవడానికి ఏ ఆయుధం లేని గ్రామీణ మహిళలు చెట్లను హత్తుకున్నారు. మమ్మల్ని చంపాకే ఈ చెట్లను తాకండి అంటూ వారు చూపిన తెగువ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. పురుషులు భయపడి వెనుకడుగు వేసిన గృహిణులుగా ఉన్న ఆ మహిళలు తమ ఇంటి బాధ్యతలతో పాటు ప్రకృతిని కాపాడే బాధ్యత కూడా భుజాన వేసుకున్నారు. సమానత్వం అంటే హక్కుల కోసమే కాదు, సామాజిక మార్పు కోసం ముందుండి నడవడం అని వారు చాటి చెప్పారు. ఒక సాధారణ ఇల్లాలు కూడా తలుచుకుంటే వ్యవస్థనే మార్చగలదని ఈ సంఘటన నిరూపించింది. ఒక దేశం యొక్క పురోగతి ఆ దేశంలోని మహిళలు సాధించిన అభివృద్ధిని బట్టి కొలవచ్చని బిఆర్ అంబేద్కర్ అన్నారు. నేటి 21వ శతాబ్దపు భారతదేశంలో ఈ మాట అక్షరాలా నిజమవుతుంది. ఆధునిక భారతీయ యువతులు కేవలం ఇంటి గడపకే పరిమితం కాకుండా ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్నారు. సంప్రదాయాలను గౌరవిస్తూ ఆధునిక ఆలోచనలతో దేశ గమనాన్ని మారుస్తున్న యువతులే నేడు నవభారత ముఖచిత్రం. నేటి యువతులు విద్యారంగంలో అద్భుతమైన ప్రతిభను కనబరుస్తున్నారు. బోర్డు పరీక్షల నుండి సివిల్ సర్వీసెస్ వరకు అమ్మాయిలే టాపర్లుగా నిలుస్తున్నారు. సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్ మరియు మ్యాథమెటిక్స్ రంగంలో గతంలో పురుషుల ఆధిపత్యం ఉండేది. కానీ నేడు ఇస్రో వంటి సంస్థల్లో శాస్త్రవేత్తలుగా, గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి దిగ్గజ సంస్థల్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా భారతీయ యువతులు రాణిస్తున్నారు. సోషల్ మీడియా మరియు ఇంటర్నెట్ వాడకంలో యువతులు తమ స్వంత ముద్ర వేస్తున్నారు. ఎంటర్ప్రెన్యూర్షిప్ వైపు అడుగులు వేస్తూ స్టార్టప్ కల్చర్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆధునిక యువతి ఆర్థికంగా ఎవరిపైన ఆధారపడాలని అనుకోవడం లేదు. స్వయం సమృద్ధి సాధించడమే ఆమె మొదటి లక్ష్యం. ఫైనాన్స్, మార్కెటింగ్ మరియు మేనేజ్మెంట్ రంగాలలో ఉన్నత పదవులను అధిరోహిస్తున్నారు. నిర్ణయాలు తీసుకోవడంలో వారికున్న స్పష్టత కంపెనీల వృద్ధికి తోడ్పడుతుంది. స్థానిక సంస్థల నుండి పార్లమెంట్ వరకు యువతులు చురుగ్గా పాల్గొంటున్నారు. దేశానికి అవసరమైన చట్టాల రూపకల్పనలో తమ గాలాన్ని వినిపిస్తున్నారు.
ఒకప్పుడు మహిళలకు ప్రవేశం లేని రంగాల్లో నేడు యువతులు చరిత్ర సృష్టిస్తున్నారు. భారత సైన్యం, నావికాదళం మరియు వాయుసేనలో నేడు మహిళా ఫైటర్ పైలట్లు శత్రువుల గుండెల్లో నిద్రపోతున్నారు. రక్షణ రంగంలో మహిళల భాగస్వామ్యం దేశానికి గర్వకారణం. పివి సింధు, మీరాబాయి చాను, మేరీ కోమ్ వంటి ఎందరో యువతులు అంతర్జాతీయ వేదికలపై భారత త్రివర్ణ పథకాన్ని ఎగరవేస్తున్నారు. వీరి విజయం వెనుక ఉన్న పట్టుదల నేటి యువతకు స్ఫూర్తిదాయకం. ఆధునిక యువతి కేవలం తన గురించి మాత్రమే కాకుండా సమాజంలోని రుగ్మతాలపై కూడా పోరాడుతుంది. లింగ వివక్షకు వ్యతిరేకంగా సమాన వేతనం మరియు సమాన హక్కుల కోసం యువతులు గళం విప్పుతున్నారు. పర్యావరణ పరిరక్షణ, సుస్థిర జీవన శైలి వంటి అంశాలపై అవగాహన కల్పిస్తూ రేపటి తరాన్ని సిద్ధం చేస్తున్నారు. పాశ్చాత్య పోకడాలను గుడ్డిగా అనుసరించకుండా భారతీయ మూలాలను కాపాడుకుంటూనే ఆధునిక జీవన శైలిని అలవర్చుకుంటున్నారు. భారతదేశం ఒక యువ దేశం. ఈ దేశం యొక్క కలలను సాకారం చేసే శక్తి యువతలకు మాత్రమే ఉంది. ఆధునిక యువతి కేవలం ఇంటి వెలుగు మాత్రమే కాదు, దేశ పురోగతికి దిక్సూచి. వారికి సరైన ప్రోత్సాహం, గౌరవం మరియు భద్రత కల్పిస్తే రాబోయే కాలంలో భారతదేశం ప్రపంచ అగ్రగామినిగా నిలవడంలో ఎటువంటి సందేహం లేదు. ఆధునిక భారతీయ యువతే ఈ దేశపు అసలైన బ్రాండ్ అంబాసిడర్. చాలామంది అనుకుంటారు ఫెమినిజం అంటే అమ్మాయిలు అందరూ ఉద్యోగాలకి వెళ్ళిపోవడం అని. కానీ నిజానికి ఫెమినిజం అంటే చాయిస్. ఒక మహిళకి నాసాలో సైంటిస్ట్గా అవ్వాలని ఉంటే తనకి ఆ అవకాశం ఉండాలి. అదే మహిళకి నేను ఇంట్లోనే ఉండి నా పిల్లల్ని, ఇల్లుని చూసుకుంటా అని మనస్ఫూర్తిగా అనిపిస్తే అది కూడా ఆమె చాయిస్ అవ్వాలి. ఆమెకి జ్వరం వచ్చినా, ఒంట్లో ఓపిక లేకపోయినా కిచెన్ మాత్రం ఆగదు. ఎందుకంటే ఆమెకి సిక్ లీవ్ ఇచ్చే బాస్ లేడు, వీక్లీ ఆఫ్ ఇచ్చే సిస్టమ్ లేదు. ఆమె ఆరోగ్యం గురించి ఆమె కంటే ఎక్కువ మనం గుర్తు చేయాలి. ఇవాళ నీకు నీరసంగా ఉంది కదా, వంట నేను చేస్తా అని ఒక మగాడు ముందుకి వస్తే ఆ ఇల్లు ఆరోగ్య నిలయం అవుతుంది. మనం మన కొడుకులకి గన్స్ కొనిచ్చి కూతుర్లకి బొమ్మలు కొనిస్తాం. దానర్థం కూతురు బలహీనురాలని కాదు. కొడుకు ఏడిస్తే ఆడపిల్లలాగా ఏడవకు అనకండి. మగాళ్ళకి కూడా కళ్ళు ఉన్నాయి, కన్నీరు వస్తుంది. తండ్రి ఇంటి పనులు చేస్తుంటే చూసి పెరిగిన కొడుకు రేపు తన భార్యని ఖచ్చితంగా గౌరవంగా చూసుకుంటాడు. చివరిగా ఫెమినిజం అంటే ఏదో పెద్ద యుద్ధం కాదు, ఇది కేవలం భరోసాతో కూడిన బాధ్యత. శ్రోతలారా, ఈరోజు రాత్రి ఇంటికి వెళ్ళాక మీ అమ్మతోనో, భార్యతోనో, చెల్లితోనో నువ్వు మా లైఫ్లో ఉన్నందుకు చాలా థ్యాంక్స్ అని ఒక్క మాట చెప్పి చూడండి. ఆ మ్యాజిక్ ముందు ఏ గిఫ్ట్ సరిపోదు. స్త్రీవాదం అంటే పురుషులపై పోరాటం కాదు, వివక్షపై యుద్ధం. ఆడ మగ అనే తేడా శారీరకమే కానీ మేధస్సుకు కాదు. ప్రతి ఇంట్లో అమ్మాయికి ఇచ్చే స్వేచ్ఛ, అబ్బాయికి నేర్పే సంస్కారం, ఈ రెండే రేపటి సమానత్వానికి పునాదులు. సమానత్వం అంటే హక్కులు పంచుకోవడం కాదు, బాధ్యతలను పంచుకోవడం. మార్పు నా నుంచే మొదలవ్వాలి, మన ఇంట్లో నుంచే సాధ్యమవ్వాలి. రేపటి సమాజం కోసం కలిసి అడుగులు వేద్దాం. ముగింపుగా ఒక్కటే మాట, భారతీయ సంస్కృతిలో స్త్రీ కేవలం ఒక వ్యక్తి కాదు, ఆమె ఒక మహోన్నత శక్తి. సృష్టికి మూలం ప్రకృతి, ఆ ప్రకృతే స్త్రీ రూపం. ఆదిపరాశక్తిగా, జ్ఞానప్రదాయినిగా, సిరి సంపదలకు మూలంగా యుగ యుగాలుగా భారతీయ సమాజానికి ఆమె ఒక వెలుగు. ఆకాశంలో సగం, అవనిలో సగం అని ఆడపిల్లను పొగిడితే సరిపోదు. అవకాశాల్లో సగం, గౌరవంలో సగం ఇచ్చినప్పుడే నిజమైన సమానత్వం సిద్ధిస్తుంది. మన ఇంటి నుండే ఈ మార్పును ప్రారంభిద్దాం. జై హింద్. ఇంతవరకు శ్రోతలు నేటి తరం నారీశక్తి కుమారి పూజ మంతోజు ప్రసంగం విన్నారు. ఇంతటితో ఈనాటి యువవాణి యువజనుల కార్యక్రమం సమాప్తం.